నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి Yeah, చాలా definitely. ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం ఎలా? నెల మాట్లాడుకుందాం. Mm. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా Ah. తప్పదు. Mm. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. అవును. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. Mm. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th దిగుతున్నారు అనమాట Ah. సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. Mm. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. ఓకే. 5th ఆగస్ట్ నుంచి 5th 6th అరౌండ్ దట్ టైం. Mm. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు. Mm. ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి ఉంది. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి మొత్తం వెళ్తున్నారు. అదే. Mm. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు June 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట. గోచారం ఇలా ఉంది. ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. Mm. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. Mhm. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి? మీ రాశి దగ్గర నుంచి Mm. గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. అంటే చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. Ah. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ Obvious. రాహు ఉంటే Mm. మరి కేతు, కేతు yeah. అంతే కదా. Yeah. రెండు ఒకటే. ఆపోజిట్ కదా. Mm. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. Mm. ఎందుకంటే 1.5 years ఉంటుంది అది. ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. Mm. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు Mm. జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. Mm. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. Mm. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. Mm. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. Right. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. Right. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. Mm. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. Right. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే సుధా గారిని కాంటాక్ట్ చేస్తే definitely గా, డెఫినెట్ గా చెప్పడం జరుగుతుంది. mm, అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ సెట్ చేయడం అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. జరుగుతుంది. రైట్, తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. మరి తులా రాశి వారికి ఆగస్ట్ నెల ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది సుధా గారు? ఆగస్ట్ నెల తులారాశి వాళ్ళకి కెరీర్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. Wow. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ 7th లార్డ్ ఏమో 8th లో పడ్డాడు, జూపిటర్ తో పాటు పడ్డాడు కదా, గురువుతో పడ్డాడు. ఎక్కడ జూపిటర్ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది మనకి తెలుసు. సో ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు ఖర్చు విషయంలో లేకపోతే రాబట్టుకోవడం ఎక్కువ చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, పోగొట్టుకోవడం అని చెప్పాలన్నమాట. సో మళ్ళీ ఇంకో విషయం చూడాలి అంటే మనకి సన్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, మెర్కురీ, వీనస్ మంచి పొజిషన్లో ఉన్నారు. 10th లార్డ్ 11th, కేతు ఏమో 12వ ఇంట్లో, 6వ ఇంట్లో రాహు, 5వ ఇంట్లో శని, మళ్ళీ రిట్రోగ్రేడ్ అంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు కనుక కెరియర్ పరంగా
అంటే ఆర్థిక పరంగా ఎదుగుదల అనేది ఉంది Mm. వీళ్ళకి ఈ నెల. Nice. కానీ శ్రమ Mm. అధికం. Mm. అంటే ఏంటి, కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఖర్చు కష్టం. ఎలాగో బికాస్ జూపిటర్ 8లో ఉన్నారు కనుక రాబట్టుకోవాలని చెప్పాను కదా. సో ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అది శుభ ఖర్చులు, మంచి దానికే ఖర్చు పెడతారు. అంటే ఏంటంటే వేస్ట్ అవ్వదా డబ్బులు వేస్ట్ అవ్వదు. అంటున్నారు. అంటే Just ఏంటంటే ఒక so- ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈఎంఐస్ కట్టుకోవడం అందరికి అలవాటేగా. Yeah. సో ఇంకా ఈఎంఐస్ ఎక్కువ కట్టుకోవాలి. ఇంకో ఖరీదైన వస్తువు, ఒక Right. స్థిర ఆస్తులు కొనుక్కునే ఛాన్సెస్, ఇప్పుడు గోల్డ్ అయినా కూడా స్థిర ఆస్తుల్లోనే మనం చేర్చుకోవాలి. Correct. సో గోల్డ్ కానీ ఒక ఆభరణం కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఉంది. ఎస్పెషలీ కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది, అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటూ ఉంటాం కదా, అలా వెళ్ళడం అనేది జరుగుతుంది. శ్రమ అనేది ఎక్స్ట్రీమ్లీ అధికం. అండ్ ఆల్సో ఏంటంటే దాని మూలాన్ని కొంత యాంగ్జైటీకి, ప్రెషర్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. Okay. అదొకటి కాకుండా మనకి తెలిసిన విషయం ఏంటంటే శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్కి కిందకి మూవ్ అవుతున్నారు. అలాగే 7th లార్డ్ 8లో పడ్డారు కదా, Mm. ఆయన ముందుకెళ్తారు. 9th కి వస్తున్నారు Mm. ఎండ్. Mm. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎలాగో మాట్లాడుకుంటాము. Mm. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఛాన్సెస్, అలాగే రికగ్నిషన్, ఎందుకంటే సన్ కూడా మనకి మూవ్ అవుతున్నారు అనమాట, 11th కి వస్తున్నారు. Yeah. ఇంకా 11th లోనే ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది. Mm. లాభం అనేది అధికం ఉంటుంది అన్నిట్లోనూ. సో ఇప్పటి నుంచి ఈ మంత్ అంతా కొంచెం జాగ్రత్త పడి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. Wow. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి జనరల్గా బిజినెస్ విస్తరిస్తుంది. కాంపిటీటర్స్ కన్నా మనం ఎక్కువ రాబడి వస్తుంది Mm. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. లాభం కదా ఇక్కడ. అంతే. సో ఇక్కడ మళ్ళీ 10th లార్డ్ కూడా ఇక్కడే ఉన్నారు. Mm. సో 12th కూడా ఉన్నారు అనుకో. సో ఏదో ఒక ఖర్చులు, మంచి ఖర్చులు, శుభ ఖర్చులు అంటాము. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో వీళ్ళు ఎలాగో పాల్గొంటారు, ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అనే చెప్పాలన్నమాట. సో మిశ్రమ ఫలితాలనే ఘోషిస్తుంది అని చెప్పుకుంటున్నాం. మరి తులారాశి కాబట్టి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? ఇప్పుడు కొత్తగా పెళ్లి కావాలి, సంబంధాలు చూస్తున్నారు అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు తప్పవు, ఆబ్స్టకల్స్. Mm. తొందరగా మనకి కావాల్సిన వాళ్ళు దొరకరు అనమాట. Mm. సో ఎప్పటి నుంచో వెతుకుతూ ఉన్న వాళ్ళకి కొంచెం ఓరట అనేది కలుగుతుంది, కానీ దొరుకుతుంది ఈ నెల అని చెప్పలేము అనమాట. అంటే మనకి తగ్గ వాళ్ళు రావాలి కదా. అవును. సో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఈ నెల అంత లేవు అని ఓ. చెప్తున్నాం అనమాట. కొంత గ్యాప్ ఉంది. కొంత గ్యాప్ Mm. ఉంటుంది ఈ Mm. రాశి వాళ్ళకి, ఎందుకంటే ఆ పొజిషన్స్ అలా ఉన్నాయి మనకి. Already ట్రాన్సిటర్ పెళ్ళైన- ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కొంచెం Mm. విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. Mm. తెలుసు కదా 12th కేతు కేతు ఉన్నాడు కదా. తప్పక. అంటే ఏంటి, మనకి 7th లార్డ్ కూడా మనకి 8th లో పడ్డాడు, అది కూడా కుజుడయ్యాడు. Mm. సో మనకి తెలుసు అంటే ఏంటంటే మెంటల్ టఫ్నెస్ అనేది అందరికి పెరుగుతుంది. ఇంకా పాజిటివ్ గా చెప్పుకోవాలి అంటే Right. మెంటల్ టఫ్నెస్ పెరుగుతుంది అంటే ఏమవుతుంది, స్టబన్ అయిపోతారు obvious గా. స్టబన్ అవ్వడం అంటే ఏంటి, యువతల వాళ్ళని అర్థం చేసుకోరు Yeah, అనేదే కదా. yeah. ఆర్గ్యుమెంట్స్ కి దారితీస్తుంది Mm. అని చెప్పడం అన్నమాట. Right. సో అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తులారాశి వాళ్ళు Mm. తప్పక దేవి పూజలు చేయడం మంచిది, Mm. దుర్గా చాలీస చదువుకోవడం మంచిది అనమాట. Mm. అలాగే కేతు గ్రహం 12వ ఇంట్లో ఉన్నారు కనుక దాంపత్య జీవితం బాగుండాలి, అందరితో సత్సంబంధాలు ఏర్పడాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక గణపతికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. Right. ఎందుకంటే ఆబ్స్టికల్స్ ఉంటాయి అని కూడా మనం మాట్లాడుకున్నాం కొన్నింట్లో. అంటే శ్రమాధికము, కొంచెం ముందుకెళ్ళడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కనుక తప్పక గణపతికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. Right. అలాగే ఇప్పుడు చీమలకు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇన్సెక్ట్స్ కానీ ఏదో ఒక ఆహారం మనం పెడుతూ ఉంటే మంచిది అనమాట. అంటే చీమలకి ఏం పెడితే ఏంటంటే తలే కదా ఎక్కువ కనిపిస్తుంది, Mm. Mm. అందుకని గణపతి దానికి చెప్తూ ఉంటాము. Mm. సో ఇవి చేస్తే చాలా మంచిది, ఎక్స్ట్రీమ్లీ Right. గుడ్ అనమాట. పాజిటివ్ పద్ధతి. దారికి Mm. పాజిటివ్ దారికి ఏ ప్రాణికి ఆహారం పెట్టడం అనేది మంచిదే. అంతే. మనం అందుకనే కదా ముగ్గు వేసుకున్నప్పుడు కూడా Mm. బియ్యం పిండి వేసుకునే వాళ్ళం. చీమలు ఇప్పుడు వచ్చుకుంటాయి. ఇప్పుడు ఏంటంటే చాక్ పీసే కదా, గడప దగ్గర రావాలనే కదా మనం పెట్టడం అనేది మన ఇంకల్కేట్ చేసింది మన సాంప్రదాయం. అంతే కదా. Definitely. Right. అంటే ఇవ్వడం అనేది, ఇచ్చిపుచ్చుకోవడం అనేది జనరల్ గా మనం చేయవలసింది. Right. ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచిది. ఎప్పటికైనా పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకి వస్తాయి కదా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి మంత్ అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా పీస్ఫుల్ గా వెళ్ళాలి వీళ్ళకి, తులారాశి వారికి ఆగస్ట్ మంత్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం.